జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ ప్రాంగణంలో ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహం కొలువుదీరనుంది. విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు అన్ని ఏర్పాట్లు శరవేగంగా పూర్తయ్యాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. సెక్రటేరియట్ బాహుబలి గేటు ఎదురుగా విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. రాచరికపు హావభావాలకు భిన్నంగా వాస్తవ తెలంగాణ బహుజనుల ప్రతిరూపంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా 17 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎలా తయారు చేయించాలనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం భారీ కసరత్తు చేసింది. సొంతంగా నిర్ణయం తీసుకోలేదు. విగ్రహాన్ని కొత్తగా రూపొందించే విషయమై వివిధ సామాజిక వర్గాల ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, మేధావులతో చర్చించి వాళ్ల సలహాలు, సూచనలు స్వీకరించింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు వారంతా. తెలంగాణ తల్లి అంటే ఒక విగ్రహం కాదు, రాష్ట్ర ప్రజల అస్తిత్వం. ఇక్కడి ప్రజల మాతృమూర్తి. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను, బహుజనుల ఉద్యమ భాగస్వామ్యాన్ని, పోరాట స్ఫూర్తిని నూతన తెలంగాణ తల్లి విగ్రహం వ్యక్తపరచాలి. సంప్రదాయ స్త్రీమూర్తిగా, సబ్బండ వర్గాల ప్రజల ఆకాంక్షల స్ఫూర్తిగా అందరినీ ఆకట్టుకోవాలి అని సమావేశాల్లో చాలా మంది అభిప్రాయపడ్డారు. వీటన్నింటినీ క్రోడీకరించి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహానికి అవసరమైన విశిష్టతలను సిఫార్సు చేసింది. ఇందులో భాగంగానే తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపకల్పన చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం చాలా మందిని ఆకట్టుకుంటోంది. తెలంగాణ ఆడబిడ్డల కట్టు, బొట్టు ఉట్టిపడేలా ప్రసన్న వదనంతో ఉండే నిండైన రూపం కనిపిస్తోంది. కుడి చేతితో తెలంగాణ ప్రజలకు అభయహస్తం చూపుతూ, ఎడమ చేతిలో తెలంగాణలో పండించే ముఖ్యమైన పంటలను పట్టుకొని కనిపిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ జీవన విధానం, వ్యవసాయానికి గల ప్రాధాన్యాన్ని చాటి చెబుతుంది ఈ విగ్రహం. జానపద జన జీవన చావళీలు చాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు. వస్త్రధారణలోని ఆకుపచ్చని రంగు, పచ్చని పంటలను, ఎరుపు రంగు చాకలి ఐలమ్మ లాంటి తెలంగాణ ధీరవనితల పోరాటాన్ని ప్రతిబింబిస్తున్నాయి. విగ్రహ పీఠంలో తెలంగాణ తల్లికి దాస్య విముక్తి కల్పించిన ఇక్కడి బిడ్డల పోరాటాలకు ప్రతీకగా బిగిసిన పిడికిళ్లు ఆకట్టుకుంటున్నాయి. జాతిని జాగృతపరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం, అమ్మ నీవే మా ప్రాణం. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ సగటు మహిళను తలపించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉంది. బంగారు అంచుతో కూడిన ఆకుపచ్చ రంగు చీర ధరించి ఉంది. మెడలో గుండ్లు, ఎనల దండ, కంటె, చెవులకు కమ్మలు, కాళ్లకు మట్టెలు, పట్టగొలుసులు, ఎడమ చేతిలో వరి, మొక్కజొన్న, సజ్జకంకులు పట్టుకుని పల్లెవాకిట నిలిచిన తల్లిలా తెలంగాణ తల్లి రూపముంది. ఉద్యమ ఆకాంక్షలను చాటేలా గద్దెను రూపొందించారు. గద్దెకు అడుగు బాగాన ఉద్యమ పిడికిళ్లు ఉండగా మధ్యలో సబ్బండ వర్గాల చేతులు ఆ గద్దెను ఎత్తి పట్టుకున్నట్లు తీర్చిదిద్దారు. విగ్రహం ఎత్తు 17 అడుగులు కాగా కింద గద్దె మరో 3 అడుగులతో రూపొందించారు. వజ్ర వైడూర్యాలు, కిరీటాలు, భుజకీర్తులు లేకుండా మన తల్లిని యాది చేసుకునేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ తల్లి అనేది ఎలా ఉండాలి ఒక వివరణ ఇచ్చారు నాకు. సాధారణ మహిళ అంటే పోరాట ప్రతిమ కలిగిన సాధారణ మహిళ లాగా ఉండాలి. అంటే ఆ ఆడంబరాలు అలాంటివి ఉండకూడదు. ఆమెలో చూస్తుంటే శాంతం ఉండాలి, అవసరానికి లేదా పోరాట మూర్తిలాగా కూడా ఉండాలి అనేది ఆయన అభిప్రాయం. సో దాని తగ్గట్టు లేదా నేను కూడా ఒక 5-6 డ్రాయింగ్స్ చేసి చూపించాను. దాంట్లో ఆయనకు ఒకటి నచ్చింది, పోరాటంతో సాధించిన తెలంగాణ తల్లి. యాక్చువల్గా ఏంటంటే మన తెలంగాణ తల్లి అనేది పోరాటంతో సాధించాం మనం. అందుకని నేను ఏం చేశాను, పోరాటం కోసం సింబల్గా నేను పిడికిళ్ళు పెట్టాను. పెడస్టల్లో పిడికిళ్ళు సాధించాము, కాపాడుకుంటామనడానికి ఆ చేతులు లేదా పైకిట్లా పెట్టాము. సో ఇది లేదా మన ముఖ్యమంత్రి గారికి బాగా నచ్చింది. మొదటి తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన చేసింది కూడా జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గంగాధర్. నాటి ముఖ్యమంత్రి ఆకాంక్ష మేరకే నాటి తెలంగాణ తల్లి రూపకల్పన జరిగిందన్నారాయన.
ప్రొఫెసర్ గంగాధర్ రూపొందించిన నూతన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాంస్య విగ్రహంగా చేసింది ప్రముఖ శిల్పి ఎంవి రమణారెడ్డి. కేసీఆర్ లేదా కోరుకున్న మేరకే చేసింది. అది కూడా ఆయన ఇచ్చింది. అది కూడా కాన్సెప్ట్. ఎందుకంటే అంతకుముందు కూడా చాలా మంది ఇచ్చారంట. కానీ ఆయనకి అదేందో మరి మళ్ళీ మార్పు చేసి నాకు ఆ కీరటంతోని ఆ వడ్డాణము బతుకమ్మ అది కూడా ఆయన ఇచ్చింది. అప్పుడు కేసీఆర్ గారి ఆలోచనలో ఆయన ఒక ఓల్డ్ క్లాసికల్ క్యారెక్టర్ అయింది. సో కాబట్టి ఆయనకి డోమ్లు, పెద్ద పెద్ద గోపురాలు, సో ఇలాంటి చాలా ఇష్టం కాబట్టి సో ఆయన కిరీటాలు కూడా ఆయన ఎంచుకున్నటువంటి అంశం. కానీ ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సో ప్రజలకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించాలి. సో ప్రజల ద్వారా ప్రజల కోసం ఇచ్చినటువంటి ఈ రాష్ట్రం కాబట్టి సో ఇది ప్రజల భాగస్వామ్యాన్ని చూపించే విధంగా ఉండాలని సో ఆయన కోరుకోవడం జరిగింది. సో ఈ రకంగా ఈ శిల్పం అనేది అవతరించింది. తెలంగాణ తల్లి కొత్త శిల్పం తెలంగాణ ప్రజల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా ఉంటుందని శిల్పి రమణారెడ్డి చెప్పారు. తాజా తెలంగాణ తల్లి విగ్రహం సంప్రదాయపు స్త్రీమూర్తిగా, సబ్బండ వర్గాల ఆకాంక్షల స్ఫూర్తిగా ఉంటుందన్నారు. ఇప్పటి వరకు ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని వాస్తవ ప్రజానిక సంస్కృతికి భిన్నంగా రాచరికపు హావభావాలతో ధనిక స్త్రీగా చిత్రీకరించారనే ప్రచారం జరిగిందని, అందువల్ల చాలా మంది ప్రజల మన్ననలు పొందలేకపోయిందని అభిప్రాయపడ్డారు రమణారెడ్డి. ఇప్పుడు ఈ త్యాగ స్ఫూర్తి అనేది ఆ శిల్పంలో కనబడడం చాలా ముఖ్యం. అంటే ఒక దేవతామూర్తి లాగా, అటు దేవతామూర్తి అనేది గుళ్ళో ఉండాల్సిందే. సో మనము తల్లి అనేది మనం ఓన్ చేసుకునేది మన ఇంట్లో రోజు చూసుకునేటువంటిది. సో మన తల్లులు ఎవరు కిరీటాలు పెట్టుకోరు, అంటే దాని యొక్క కాన్సెప్ట్ వేరు. కానీ ఇక్కడ మనము ఒక తల్లి అనే భావనతోటి మనం మాట్లాడినప్పుడు సో అది మన ఇంట్లో మనిషిలా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఇది అద్భుతమైనటువంటి రూపకల్పన జరిగింది. పాత తెలంగాణ తల్లి విగ్రహంలో తెలంగాణ తల్లి జరీ అంచు పట్టుచీర ధరించగా, కొత్త విగ్రహంలో పసుపు పచ్చ అంచుతో ఆకుపచ్చ చీర ధరించి ఉంది. పాత విగ్రహంలో తలకు కిరీటం, చేతిలో బతుకమ్మ ఉండగా, కొత్త విగ్రహంలో కిరీటం, చేతిలో బతుకమ్మ లేదు. గత విగ్రహంలో తెలంగాణ తల్లి చేతికి బంగారు గాజులు ఉండగా, ప్రస్తుతం మట్టి గాజులు ధరించి తెలంగాణ తల్లి విగ్రహం కనిపిస్తోంది. గత విగ్రహం రాజమాతలా ఉందనే విమర్శలు రాగా, కొత్త విగ్రహం సాధారణ మహిళ రూపాన్ని తలపిస్తోంది. డిఫరెన్స్ ఏంటంటే లేదా అందులో కిరీటాలు, ఆభరణాలు ఎక్కువన్నాయి, వడ్డాణాలు, కిరీటాలు. ఇంట్లో అట్లాంటి లేదు. గ్రామీణ మహిళ, పోరాట ప్రతిమ కలిగిన గ్రామీణ మహిళ, సాధారణ మహిళలాగా చూపించాం ఇక్కడ. ఎందుకంటే ఆ ఆడంబరాలు అనేది ఇక్కడ చూపించలేదు. ఇది సీఎం గారి కోరిక. ఇది ఆయన కాన్సెప్ట్ అనేది. దానికి విజువలైజేషన్ నాది మెయిన్లీ. ఇక్కడ నా పార్టీ విజువలైజేషన్, ఆ విజువలైజేషన్ని నేను రూపంగా మార్చాను. తెలంగాణలో కాటన్ శారీసు, మంచి పచ్చని గ్రీన్ కలరు, ఒక బంగారు వర్ణం గల బార్డర్సు, ఎర్ర గాజులు, పచ్చ ఇంకా ఎర్ర కాంబినేషన్తో గాజులు ఉంటాయి. ఇది సాధారణంగా మనకు బయట కనబడుతుంటుంది. ఇదే సాధారణమైన అని చెప్పి నేను దాన్ని రూపకల్పన చేసిన. పాత విగ్రహంలో వెండి మెట్టెలు, నగలు, కిరీటం ఉండగా, కొత్త విగ్రహంలో మెడలో కంఠె ఆభరణం మాత్రమే ఉంది. పాత విగ్రహంలో కుడి చేతిలో మక్క కంకులు ఉండగా, కొత్త విగ్రహం కుడి చేతిలో అభయహస్తం కనిపిస్తోంది. పాత విగ్రహంలో ఎడమ చేతిలో బతుకమ్మ ఉండగా, కొత్త విగ్రహంలో ఎడమ చేతిలో వరి, జొన్న, సజ్జ కంకులున్నాయి. ఒక తల్లి అభయాన్ని ఇస్తుంది. సో ఆ తెలంగాణ ఆవిష్కరణ అనేది, మన కొత్త తెలంగాణ అనేది భావితరాలకి ఒక హస్తాన్ని, బ్లెస్సింగ్ ఇస్తుంది అండ్ ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సో కాబట్టి ఆ భావన అనేది అందులో ఉట్టిపడే విధంగా అది తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా గ్రీన్ ఇవన్నీ కూడా మనది వ్యవసాయాన్ని నమ్ముకున్నటువంటి రాష్ట్రం కాబట్టి ఇది అగ్రికల్చర్ని రిప్రజెంట్ చేస్తూ ఉన్నటువంటి అన్ని, ఆ చేతిలో ఉన్నటువంటి వస్తువులు కావచ్చు లేదా గ్రీన్ శారీ, సో ఇవన్నీ కూడా మన అగ్రికల్చర్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి శిల్పం అది. 1,00,000 మంది మహిళలతో కలిసి విగ్రహ ఆవిష్కరణ చేయనున్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్తో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి నేతలకు సైతం ప్రభుత్వం ఆహ్వానం పంపింది. వీరితో పాటు తెలంగాణ ఉద్యమకారులు, కవులు, కళాకారులు, మేధావులు, విద్యావంతులు, వివిధ రంగాల్లోని ప్రముఖులందరికీ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఆహ్వానాలు పంపించారు. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ
తరుణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ